అందరికీ నమస్తే. నేను మీ శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాబినెట్లోని ఒక ముఖ్యమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా సన్నిహితురాలు అయినటువంటి శ్రీమతి కొండా సురేఖ గారు ఈ దేశ రాష్ట్రపతిని ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేశారు. అంటే ద్రౌపది ముర్ము గారిని విధవరాలు కాబట్టే ఈరోజు అయోధ్య రామాలయ శంకుస్థాపనకి పిలవలేదు, పార్లమెంట్ ఓపెన్కి పిలవలేదు, దళితులంటే భారతీయ జనతా పార్టీకి చిన్న చూపు అని మాట్లాడతారు. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ఎన్ని రోజులు ఈ అబద్ధాలు చెప్తారు? నిజంగా ద్రౌపది ముర్ము గారి పట్ల, లేకపోతే ఎస్టీల పట్ల, ఎస్సీల పట్ల భారతీయ జనతా పార్టీకి చిన్న చూపే ఉంటే అసలు వారిని రాష్ట్రపతిగా చేయరు కదా. ఈరోజు ఒక మైనారిటీ అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా చేస్తే అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కాదు, చేసింది భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఒక దళితుడైనటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతిగా చేసింది భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఒక గిరిజన నాయకురాలైనటువంటి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా చేసింది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీలో నెహ్రూలు వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఇంకెవరు అధ్యక్షులు కాలేరు, ప్రధానమంత్రులు కాలేరు. ఈరోజు రామాలయ నిర్మాణానికి సంబంధించి జనవరి 12వ తారీఖునే మేము రాష్ట్రపతి గారికి ఆహ్వాన పత్రాన్ని రాష్ట్రపతి గారికి, మాజీ రాష్ట్రపతి గారికి ఇద్దరికి ఇచ్చామని చెప్పి కమిటీ స్వయంగా డిక్లేర్ చేసింది. ఇంకెన్ని నాళ్ళు అబద్ధాలు చెప్తారు రాహుల్ గాంధీ గారు? మీరు నిన్న కోర్టు సుప్రీంకోర్టు చెప్పింది గుర్తులేదా? మీరు అసలు భారతీయులేనా అని అడిగింది డైరెక్ట్ సుప్రీంకోర్టు. సిగ్గుతో చచ్చిపోవాలి. ఎంత ఘోరమైనటువంటి విషయం ఈ దేశ ప్రజలు తెలుసుకోవాలి. రాహుల్ గాంధీ గారిని మీరు అసలు భారతీయులైనా, దేశానికి సంబంధించిన విషయాలు మీరు ఈ విధంగా ఎట్లా మాట్లాడతారు, మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయని చెప్పి డైరెక్ట్ ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పదే అబద్ధాలు. పార్లమెంట్లో చర్చ పెడితే ఏం మాట్లాడారు వీళ్ళు? మన యుద్ధ విమానం ఎన్ని పడిపోయినాయి, మన సైనికులు ఎంతమంది చనిపోయారు, మన టెరిటరీ ఎంత ఆక్యుపై అయింది, ఈ క్వశ్చన్లు వేసేది. యావత్ ప్రపంచం భారతదేశ సైనికుల శౌర్య ప్రతాపాలను కొనియాడుతుంటే మనకు అక్యురసీని, మెజర్డ్, ఫోకస్డ్, నాన్ ఎస్కలేటరీ మోడ్లో టార్గెట్స్ ని విచ్ఛిన్నం చేసి వస్తే 20 minutes లో అనేక డ్రోన్లు, వందలాది డ్రోన్లు భారతదేశం మీద వేస్తే వెస్టర్న్ బోర్డర్ లైన్ మొత్తంలో ఒక్క డ్రోన్ కూడా పేలకుండా మన సైన్యం కాపాడితే, దీన్ని పార్లమెంట్లో చర్చ పెట్టి ప్రపంచ దేశాల్లో భారతదేశం అనేది ఫెయిల్యూర్ దేశం అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సోకాల్డ్ రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి, చైనా అభిమానులకు, చైనా వ్యాపార భాగస్వాములకు ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుంది? మనం వీళ్ళకైనా ఓటేస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, ఇటువంటి వాళ్ళక మనం ఓటేసేది? పార్లమెంట్కి సంబంధించి ఆ లోక్సభ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ప్రధానమంత్రి గారిని ఇన్వైట్ చేస్తారు. ఇది ఒక చట్టపరమైనటువంటి ఒక కాన్స్టిట్యూషన్కి లోబడినటువంటి ఒక బాడీ. దీనికి ప్రైమ్ మినిస్టర్ గారు వస్తారా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారా, ప్రైమ్ మినిస్టర్ గారు వస్తారా, మీరు డిసైడ్ చేస్తారా? అంటే కేవలము ఈ రాష్ట్రపతి గారి మీద కూడా వీరికి ప్రేమ, గౌరవం లేదు. ఉంటే ఆవిడ మీద కూడా వీళ్ళు రివర్స్ మాట్లాడుతూనే ఉంటారు కదా. వీళ్ళకి దేశంలో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు, ఈవీఎంల మీద నమ్మకం లేదు, భారత సైనికుల మీద నమ్మకం లేదు, భారత ఆర్థిక వ్యవస్థ మీద లేము. ట్రంప్ వాడెవడో కోన్కిస్కా గుట్టంగాడు డెడ్ ఎకానమీ అంటే దానికి ఎస్ ట్రంప్ చెప్పింది కరెక్టే కదా అంటున్నాను. సిగ్గనిపిస్తుంది నాకు కూడా. ఒక భారతీయుడిగా ఇటువంటి అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇంత చీప్గా, చిల్లరగా, దేశ వ్యతిరేకంగా డైరెక్ట్ పార్లమెంట్లోనే మాట్లాడుతుంటే సిగ్గుతో తలంచుకోవాలనిపిస్తుంది. మారరా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఎప్పుడు యాంటీ నేషనల్, యాంటీ హిందూ పాలసీసేనా? వీఆర్ నాట్ అగ్నెస్ట్ టు ఎనీ రిలీజియన్. పేద ముస్లింల కోసం, ముస్లిం మహిళల కోసం పాటుపడ్డది భారతీయ జనతా పార్టీ. ట్రిపుల్ తలాక్ చట్టం ద్వారా కానివ్వండి, ఇటు వర్క్ బోర్డ్ చట్టం ద్వారా కానివ్వండి. మీరేం చేశారు ముస్లింలకు? కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కుహానా రాజకీయాలను మానుకోవాలి. దేశ వ్యతిరేక శక్తులు వాళ్ళ అధినాయకత్వంగా ఉండడాన్ని వాళ్ళు వ్యతిరేకించాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై.